ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది. సో అన్నీ జరగాలి, అంతా డిసైడ్ చేస్తాం. ఓటమి గెలుపులో జనసేన పాత్ర ఎంతవరకు పనిచేస్తుంది? మీకు జనసేనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. కలిసికట్టుగా పనిచేసాం. మీరు చూస్తే 21 సీట్లకి 21 సీట్లు జనసేన పార్టీ గెలిచింది. 10 ఎమ్మెల్యే సీట్లు 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది. కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం. ప్రజలు ఒక బాధ్యత పెట్టారు మా పైన. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు. ఇసుక విధానంలో కానీ, మద్యం విధానంలో కానీ, రెవెన్యూ విధానంలో కానీ అన్నీ పకడ్బందీగా మేము సంస్కరణ తీసుకురాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. ప్రధాన ప్రతిపక్షం లేకుండా గెలిచింది వైసీపీ, ఏంటి ఎక్కడ లోపం జరిగింది అన్నారు? ఈ రోజే రిజల్ట్స్ వచ్చినాయి. మీరు చంద్రబాబు నాయుడు గారు కన్నా స్పీడ్గా ఉన్నారు స్వామి. మొత్తం రిజల్ట్స్ రాని. ఇప్పుడు మంగళగిరి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని బూత్లో నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది మేము డిస్కస్ చేస్తున్నాం. కనీసం ఒక 6 రోజులు మాకు సమయం ఇవ్వండి, కొంచెం సమీక్ష చేసుకుంటాం. దాని తర్వాత స్పందిస్తాం. సార్, ప్రధాన ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా లేదా, హోదా ఉందా లేదా అనేది డిఫరెంట్ స్టోరీ. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టారు. ఇప్పుడు గంజాయి విషయం చూసుకుందాం. తరాలే నాశనం అయిపోయింది, అది మనం కట్టడి చేయాలి. రెవెన్యూ విషయం ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పనిమాల చట్టం, అది చెప్పాం. దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం. ఆ డిఎస్సి మేము హామీని నిలబెట్టుకుంటాం. ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం. ఆ హామీలు కలిసికట్టుకు మేము నిలబెట్టుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం. ఓకేమ్మా? సాక్షి లేదా? సాక్షి ఎన్టీవీ మిత్రులు, టీవీ9 మిత్రులు కూడా వచ్చారులేండి. మరో సాక్షి ఉన్నారులేండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఉంటాను సార్.